ఫేజ్ 1, ఫేజ్ 2 నిధుల నుండి ఒక్కొక్క డివిజన్కు 20 లక్షలు కేటాయించారని చెబుతున్న వైసీపీ నేతలు ఆ నిధులతో వైసీపీ పాదయాత్రలో ప్రజలు తెలిపిన సమస్యలు కూడా పరిష్కారం కాలేదని, ఆ నిధులు ఏమయ్యాయని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక 18వ డివిజన్ సబ్ కెనాల్ పంట బోధను జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుభ్రం చేయడానికి తలపెట్టిన కార్యక్రమానికి ముందే స్థానిక వైసీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులు పనులు ప్రారంభించడం విడ్డూరంగా ఉందని, అయినప్పటికీ ఇప్పటికైనా వారిలో స్పందన రావడం అభినందనీయమని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. గతంలో కూడా తమ సొంత నిధులతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూడికతీత పనులు చేపట్టామని, సామాజిక వర్గం ఓట్లు దండుకున్న వైసీపీ సమస్యల పట్ల మొద్దు నిద్ర వహిస్తుందని నాయుడు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు సిరిపల్లి ప్రసాద్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, బెజవాడ నాగభూషణ్ కుమార్, పసుపులేటి దినేష్, సరిది రాజేష్, కోలా శివ, రాపర్తి సూర్యనారాయణ, 18వ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లె రవి, జనసేన వీర మహిళలు సరళ, కె ప్రమీలరాణి, షేక్ బేబీ, ఉమాదుర్గా, కోలా సుజాత మరియు జన సైనికులు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వంగాయగూడెం, గొల్లాయగూడెం, బాపిస్పేట సంబంధించినటువంటి ఏదైతే కృష్ణా కెనాల్ నుంచి వచ్చేటువంటి బాపిస్పేట దగ్గర నుంచి వచ్చేటువంటి సబ్ కెనాల్ మురుకుబోదుగా దాన్ని మార్చివేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆవేదనని, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా మేము మార్చి నెలలో ఇక్కడ రావడం జరిగింది. మరి అప్పుడే ఈ సమస్యను గుర్తించి ఈ యొక్క అధికారుల దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. ఒక అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. మీరు 20వ తారీఖు చేయండి, లేని పక్షంలో మేము చేపడతామని చెప్పాం. కనీసం స్పందించలేదు. 26 వరకు చూసాం. 28వ తారీఖున జనసేన పార్టీ నుంచి పొక్లైన్ పెట్టి మేము పనిచేయటం మొదలుపెట్టాం. 28వ తారీఖున వచ్చి అధికారులు మేము పని కంటిన్యూషన్ చేస్తాం, మీరు నిర్వహించండి అని చెప్పేసి మాకు చెప్పడం, ఆ రోజు నుంచి మేము దాన్ని ఆపరేట్ జరిగింది. కనీసం ఇప్పటి వరకు కూడా నిద్రపోతున్నాడు ఈ ఎమ్మెల్యే, ఏలూరు శాసనసభ్యుడు ఆలనాని కానీ, ఈ యొక్క మేయర్ కానీ, ఈ కార్పొరేషన్ కమిషనర్ కానీ నిద్రపోతూ ఉన్నారని మాకు గుర్తించి మళ్ళీ వాళ్ళు నిద్ర లేపాలి, ప్రజల డబ్బులతో జీతాలు తీసుకొని ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈ రోజున ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు కానీ విందులకు హాజరయ్యి విందులు వినాశాలు చేసుకుంటున్నారు తప్పించి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ప్రజా సమస్యల్ని గాలికి వదిలేరని ఈ రోజున గుర్తించి మళ్ళీ ఈ రోజున కార్యక్రమాన్ని జనసేన పార్టీ నుంచి నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టాం. ఇప్పటికైనా వాళ్ళు మొద్దు నిద్ర లేచి ఈ రోజున ఈ యొక్క 18వ డివిజన్లో ఈ యొక్క పూడికిని తీయటం కార్యక్రమాన్ని జేసీబీ పెట్టి తీస్తూ ఉన్నారు. దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం తప్పించి ఎవరో ఒక ఆలనాని మీదో, ఒక మేయర్ మీదో, కమిషనర్ మీదో కాదు. మేము ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన నిరంతరం కూడా ఈ యొక్క మొద్దు నిద్ర పోతున్నటువంటి ఈ యొక్క ఏదైతే బాధ్యత పక్కన పెట్టి గాలికి తిరుగుతున్నటువంటి నాయకుల్ని మేలుకొల్పాలన్నటువంటి ఆలోచనతోనే మా యొక్క కార్యక్రమాలు తప్పించి వేరే రకం కాదు. ఇప్పటికైనా కానీ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేయాలా. ఎక్కడైనా మధ్యలో ఆగినట్లయితే జనసేన పార్టీ తరఫున మేమే ఆ కార్యక్రమాన్ని తలపెడతాం. ఆ రకంగా కాకుండా ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహారం చేయాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని, మేయర్ గారిని, కమిషనర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. రిక్వెస్ట్గా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ బాధ్యత అది, మీ డబ్బు కాదు. ఇవాళ మీ దగ్గర రిక్రూట్మెంట్ ఉంది, పొక్లైన్స్ ఉన్నాయి, సిబ్బంది ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా 3 నెలలుగా మీరు నిద్రపోవటం ఏంటి? మేము అదేవిధంగా చిన్నవారిపేటలో ఒక సమస్యను గుర్తించాం. ప్రజా పోరుబాటులో అక్కడ మీరు స్పందించారు. ఆ రోడ్డుని మేము వేస్తామన్నాం. మీరు ఆ రోడ్డుని సీసీ రోడ్డుగా వేసారు, సంతోషిస్తాం. ఇవాళ కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో అనేకమైనటువంటి రోడ్లు సమస్య గుర్తించాం. దాన్ని కూడా మీకు కమిషనర్కి, కలెక్టర్ గారికి, మేయర్ గారికి రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చాం. దాని మీద ఇంకా కదలిక లేదు. దాని మీద కూడా రేపు కార్యక్రమాన్ని తలపెడతా ఉన్నాం. అదేవిధంగా మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో అక్కడ దాదాపు 5,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ గాలికి వదిలేశారు. ఇవాళ రోడ్లు లేవు, డ్రైన్ లేదు, అక్కడ వాటర్ లేదు, లైట్లు లేవు. మీ యొక్క కార్పొరేటర్లు కానీ, మీ అనాఫీసులు ఉన్నటువంటి వాళ్ళు కానీ పంపుకు 6,000 రూపాయలు చెప్పని దండుకొని అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు పీడిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దాన్ని సరి చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మేయర్ గారికి, ఎందుకంటే కమిషనర్ గారికి ఉన్నటువంటి 7 విలేజ్లని
ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు కనుక ఆ బాధ్యత మీది. ఇప్పటికైనా మీరు బాధ్యతగా వ్యవహారం చేయండి. బాధ్యత మరిచిన రోజున జనసేన పార్టీ మీకు ప్రతిఘటన ఎదురవుద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.